నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. సాధారణంగా ఆత్మహత్య అనే పదం మనుషులకే పరిమితం. కానీ స్కాట్లాండ్లోని ఒక వంతెన దగ్గర జరుగుతున్న వింత ఘటనలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. 500 కంటే ఎక్కువ కుక్కలు ఒకే వంతెనపై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాయి. ఓవర్ టౌన్ వంతెనగా పిలువబడే ఈ ప్రదేశంలో దశాబ్దాలుగా ఈ భయానక సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? వాటిని ప్రేరేపిస్తున్న ఆ శక్తి ఏమై ఉంటుంది? ఇదొక అందమైన వంతెన, కానీ దీని చరిత్ర మాత్రం చాలా భయంకరమైనది. స్కాట్లాండ్లోని డంబార్టౌన్ దగ్గరున్న ఓవర్ టౌన్ వంతెన ప్రపంచంలోనే కుక్కల ఆత్మహత్యల ప్రదేశంగా గుర్తింపు పొందింది. 1950 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ 500 కంటే ఎక్కువ కుక్కలు దాదాపు ఒకే స్థలంలో నుంచి కిందకు దూకాయి. అవి కూడా ఎక్కువగా పొడవైన ముక్కుగల జాతుల కుక్కలు కావడం మరో అంతు చిక్కని ప్రశ్న. మొదటి సిద్ధాంతం మింక్ జంతువు వాసన సిద్ధాంతం. కుక్కలు ఉద్దేశపూర్వకంగా చావడం లేదు. వంతెన కింద లోయలో నివసించే మింక్, ఉడతలు వంటి చిన్న జంతువుల వాసన ఈ కుక్కలను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆ వాసనను పసిగట్టి నేల ఉందని భ్రమపడి అవి నేరుగా దూకుతున్నాయి. పొడవైన మొక్కుగల జాతులకు వాసన పీల్చే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. రెండవ సిద్ధాంతం వంతెన నిర్మాణం. వంతెన రాతి గోడలు చాలా మందంగా ఉన్నాయి. కుక్కలు పైనుంచి చూస్తే కింద ఉన్న 50 అడుగుల లోయ వారికి కనిపించదు. కేవలం పచ్చదనమే కనిపిస్తుంది. వాసనను అనుసరిస్తూ గోడపై నుంచి దూకితే కింద బండరాళ్లే వాటికి తగులుతాయి. మూడవ సిద్ధాంతం అతి భౌతిక శక్తి. స్థానికులు చెప్పే కథ ప్రకారం ఈ వంతెనపై ఓవర్ టౌన్ తెల్లని స్త్రీ అనే ఆత్మ తిరుగుతుందట. ఆ ప్రతికూల శక్తి కుక్కలను ఇలా ప్రవర్తించేలా చేస్తుందని కొందరి నమ్మకం. ఈ ప్రాంతం ఆత్మలు మనుషుల ప్రపంచం కలిసే చోటుగా కూడా భావిస్తారు. ఈ రహస్యానికి శాస్త్రం సమాధానం చెప్పినా స్థానికులలో భయం మాత్రం అలాగే ఉంది. నేటికి వంతెనపై కుక్క యజమానుల కోసం కీప్ యువర్ డాగ్స్ ఆన్ లేయాషిష్ అనే హెచ్చరిక పలక ఉంది. ఓవర్ టౌన్ వంతెన రహస్యం ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. మనుషులకు అర్థం కాని శక్తి ఏదైనా అక్కడ పనిచేస్తుందా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి.